ఒకటి మంచిదైనప్పుడు 2 ఇంకా మంచిది కదా అన్న అభిప్రాయం మన వాళ్ళకు ఉంటూ ఉంటుంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే కొన్ని రకాల పండ్లు, ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్. అయితే డ్రాగన్ ఫ్రూట్ మంచిదే కానీ అపరిమితంగా తీసుకున్నారనుకోండి దాంతో ఇబ్బందులు వస్తాయి. ఈ విషయం తెలుసుకోవటం అవసరం. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎలర్జీ సమస్యలు, చర్మ వ్యాధులు ఇలాంటివి ఉన్న వాళ్ళకి దద్దుర్లు, వాపు, చర్మం ఎరుపెక్కడం లాంటి సమస్యల్ని పెంచే అవకాశం ఉంటుంది. మరి మామూలుగా మేలు చేసేటటువంటి ఈ పండు ఎలర్జీని ఎందుకు ప్రేరేపిస్తుంది? దీంట్లో దాగున్నటువంటి రహస్యం ఏమిటి? ఇది మీరు తెలుసుకోవడం అవసరం. డయాబెటీస్ ఉన్నప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని మామూలుగా తీసుకోవచ్చు, కానీ అతిగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేటువంటి రిస్క్ ఉంటుంది. అయితే దీంట్లో ఉండేటువంటి ఆ సహజమైన పీచు కానీ లేకపోతే తీపి కానీ ఇవి డయాబెటీస్ వాళ్ళకి ఎలాగ ఇబ్బందికరంగా మారతాయి? దీన్ని మితంగా ఎలా తీసుకోవాలి? బీపీ తగ్గించే మందులు వాడుతున్నప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది దీనికి కొద్దిగా దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇది మందుల ప్రభావాన్ని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. మరి ఈ డ్రాగన్ ఫ్రూట్ని బీపీ ఉన్నప్పుడు ఎలా వాడుకోవాలి? అసలు వాడుకోవటం శాస్త్రీయమేనా? డ్రాగన్ ఫ్రూట్లో క్యాలరీలు అనేవి తక్కువ ఉంటాయి. అయితే మళ్ళీ ఆ స్వీట్ కంటెంట్ అంటే చక్కెర శాతం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అధికంగా తింటే మళ్ళీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ లాంటి సూపర్ ఫ్రూట్ని నిజంగా బరువు పెంచడానికి కారణం అవుతుందా? అయితే దీన్ని ఎంత మోతాదులో తీసుకుంటే సురక్షితం? గర్భిణీలు జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవటం వల్ల కడుపు ఉబ్బరింపు లాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సమయాలలో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చేటువంటి జీర్ణ సమస్యలకు ఈ పండు ఎంతవరకు హాని కలిగించే అవకాశం ఉంది? దీన్ని ఎలా నివారించాలి? ఈ కీలకమైనటువంటి అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ని మామూలుగా చాలామంది వాడుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం దీన్ని వాడకపోవటం మంచిది. దీన్ని తెలుసుకోవటం అనేది అవసరం. అంటే ఎలాంటి సందర్భాలలో దీన్ని వాడకూడదు అనేది తెలుసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఒక పండు. దీని రంగు కానీ రుచి కానీ చాలామందిని ఆకర్షిస్తూ ఉంటాయి. దీంట్లో విటమిన్లు, యాంటాక్సిడెంట్లు, ఫైబరు లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఏ ఆహారం అయినా సరే అందరికీ సరిపడకపోవచ్చు. మనం జెనెటికల్గా డిఫరెంట్గా ఉంటూ ఉంటాం. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పండు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. డ్రాగన్ ఫ్రూట్ తీసుకోకూడని వాళ్ళు ఎవరు, అలాగే ఎందుకు తీసుకోకూడదు అనేది మనం వివరంగా టెక్నికల్గా తెలుసుకోవాలి. ప్రధానంగా చర్మ సమస్యలు ఉన్నప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ని తీసుకోకపోవటం మంచిది. చూడండి, చర్మ సమస్యలు తరచుగా దురదలు, ఎలర్జీలు ఇలాంటి తత్వం ఉన్నప్పుడు డ్రాగన్ ఫ్రూట్కి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే దీంట్లో కొన్ని సహజమైనటువంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సున్నితమైనటువంటి చర్మం ఉన్న వాళ్ళలో దద్దుర్లు, వాపు, అలాగే చర్మం ఇరుపెక్కడం లాంటి సమస్యలని మరింత తీవ్రతరం చేయొచ్చు. ఆయుర్వేద దృక్పథంలో ఇది రక్త దూషణ అనేది జరగటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే పిత్త కఫ దోషాలు ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు కనుక ఇది తీసుకుంటే అప్పుడు చర్మ సంబంధమైన ఎలర్జీలు వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి కొత్త ఆహారాలు తీసుకునేటప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అలాగే అతి ముఖ్యమైన మరొక ఏరియాని మనం తెలుసుకోవాలి. ఇది ఏమిటంటే డయాబెటీస్. ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు మామూలుగా డ్రాగన్ ఫ్రూట్ని తీసుకోమని చెబుతూ ఉంటాం. అయితే డ్రాగన్ ఫ్రూట్లో క్యాలరీలు తక్కువ ఉన్నప్పటికీ కూడా సహజ చక్కెరల శాతం మాత్రం కాస్త ఎక్కువ ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధి ఒకవేళ కంట్రోల్లో లేకపోతే అప్పుడు దీన్ని మితంగానే తీసుకోవాలి, అపరిమితంగా తీసుకోకూడదు. అంటే మామూలుగా డయాబెటీస్లో తీసుకునేటువంటి నేరేళ్లాగా, జామలాగా దీన్ని అపరిమితంగా తీసుకోకూడదు. అతిగా తిన్నారనుకోండి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. దీనికి కారణం దీంట్లో ఉండేటువంటి న్యాచురల్ ఫ్రూట్ షుగర్స్ త్వరగా రక్తంలో కలిసిపోవటం. దీనికి మామూలుగా గ్లైసిమిక్ లోడ్ తక్కువ ఉంది. అయితే మళ్ళీ ఇతర పండ్లతోటి పాటు మితంగా తీసుకున్నప్పుడే దీని పర్పస్ సర్వ్ అవుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. బీపీ మందులు వాడేవాళ్ళు కూడా డ్రాగన్ ఫ్రూట్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. బీపీ తగ్గించుకోవడానికి మందులు వాడుతున్నప్పుడు డ్రాగన్ ఫ్రూట్ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని అధ్యయనాల ప్రకారంగా ఈ పండు మందుల ప్రభావాన్ని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు అని తేలింది. దీన్ని డ్రగ్ ఫుడ్ ఇంటరాక్షన్ అంటారు. ఏ ఆహారం అయినా సరే మందుల పనితీరుని ప్రభావితం చేసేటువంటి సామర్థ్యం వాటికి ఉంటుంది. కాబట్టి వైద్య సలహా తీసుకోకుండా అతిగా మందులు వాడేటప్పుడు ఇలాంటి ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. నీళ్ళ విరేచనాలు అవుతున్నప్పుడు కూడా
డ్రాగన్ ఫ్రూట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఇదివరకే తరచుగా జీర్ణ సమస్యలు ముఖ్యంగా విరేచనాలు అవుతున్నాయి అనుకోండి, అప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని వదిలేయటం మంచిది. ఎందుకంటే దీంట్లో ఫైబరు అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది విరేచనాలు, కడుపు ఉబ్బరింపు, బ్లోటింగ్ ఇలాంటి వాటికి కారణమవుతుంది ఈ ఫైబర్ అనేది. ఆయుర్వేదంలో అతిసారం ఉన్నప్పుడు అగ్నిమాంద్యం అంటే జీర్ణశక్తి తగ్గుతుంది. ఈ టైంలో కనుక మీరు హై ఫైబర్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మళ్ళీ సమస్య ఎక్కువ అవుతుంది. అది జీర్ణం అవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ఇలాంటి సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు కూడా అలాంటి సందర్భాల్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్స్లో మామూలుగా ఆక్సిలేట్ శాతం తక్కువ ఉంటుంది. అయినప్పటికీ దీన్ని అతిగా తీసుకున్నారనుకోండి, కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఏ ఆహారం అయినా సరే ఎక్కువగా తింటే మూత్రపిండాల పనితీరు మీద ప్రభావం పడవచ్చు. కాబట్టి రాళ్ల సమస్య ఉన్నప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని అతిగా తీసుకోకుండా పరిమితంగా తీసుకోండి. ఇంకొక విషయం, మెయిన్గా సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సర్జరీ చేయించుకోవటం అంటే ఏమిటి అంటే ఈ పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఉండటం. ఇలాంటప్పుడు ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళు సులభంగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్లో ఉండేటటువంటి అధిక ఫైబరు జీర్ణం కావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో వీళ్ళు కూడా కోలుకునే వాళ్ళకు కూడా డ్రాగన్ ఫ్రూట్కి దూరంగా ఉండాలి. ఆయుర్వేదం దీన్ని పథ్యాపథ్యాలు అంటుంది. అంటే చేయదగినవి, చేయకూడనివి ఇలాంటివి పాటిస్తూ దీపనం అంటే జీర్ణశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని చెప్తుంది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి ఒక కాన్సెప్ట్ మీకు చెప్పాలి. యూరిన్ రంగుని గమనించి కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు ఈ డ్రాగన్ ఫ్రూట్ విషయంలో. అయితే డ్రాగన్ ఫ్రూట్ తినేటప్పుడు దీన్ని తినడం వల్ల కొన్నిసార్లు యూరిన్ రంగు అనేది తాత్కాలికంగా మారుతుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు. పండులో ఉండేటువంటి ఆ పిగ్మెంట్స్, ఆ రంగులు ఇలాగా మూత్రం రంగును మార్చుతాయి. ఇలా జరిగిందనుకోండి, వాటిని అంతగా కావాలనుకుంటే తినడం తగ్గించుకోండి. డ్రాగన్ ఫ్రూట్ మితంగా సరైన విధంగా తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి ఆయుర్వేద సూత్రాల ప్రకారంగా దీన్ని జీర్ణశక్తి పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక పండులాగానే కాకుండా దీన్ని ఒక ఆహార ఔషధం కింద భావించి మితంగా తింటే మంచిది. అలాగే దీంట్లో ఉండేటటువంటి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రత్యేక తత్వాలు. దీన్ని ఉదయం అల్పాహారంలో లేదా మధ్యాహ్నం భోజనానికి ముందు మీరు తీసుకున్నారనుకోండి, జీర్ణక్రియ సులభతరం అవుతుంది. అలాగే రాత్రిపూట జీర్ణశక్తి మందగిస్తుంది కాబట్టి రాత్రిపూట కంటే కూడా ఉదయం పూట దీన్ని తీసుకోవడం మంచిది. ఆయుర్వేద ప్రకారంగా పండ్లని పాలు, పెరుగు లాంటి వాటితో ఎప్పుడు కలిపి తీసుకోకూడదు. విరుద్ధ ఆహార కింద మారతాయి. కాబట్టి ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి దీన్ని తిన్న వెంటనే ఆ పాలు, పెరుగు కానీ పాలతో కలిపి తీసుకోవటం కానీ మానేయండి. ఇలాగా మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఒక ఔషధం కింద భావించి తీసుకున్నారనుకోండి, మంచి ఫలితాలు దీని ద్వారా మీకు కలుగుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.